నిజమైన ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవుడు జవాబిచ్చిన దాకా చేస్తూనే ఉంటుంది ఆ ప్రార్థన. మరి దేవుడు జవాబిచ్చిన దాకా నువ్వు చేస్తున్నావా ప్రార్థన? చేస్తున్నావా ప్రార్థన? నువ్వు దేవుణ్ణి ఆశ్చర్యపరిచే విశ్వాసం మీద ఉండాలా, ఆయన ఆశ్చర్యపోవాలా. ఇక రాబోలేదు మనం చేసేయాల కార్యము అని ఆయనే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ కార్యం నెరవేర్చాలంటే మీరు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేశారో ఆ క్షణంలోనే నీ ప్రార్థన పైకి వెళ్ళిపోయిందండి. అయితే జవాబు రావడానికి నీ విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. ప్రార్థన ఆలకిస్తాడు, కొందరు ప్రార్థన అంగీకరిస్తాడు. అంగీకరించే ప్రార్థన నిజమైన ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవుడు జవాబిచ్చిన దాకా చేస్తూనే ఉంటుంది ఆ ప్రార్థన. మరి దేవుడు జవాబిచ్చిన దాకా నువ్వు చేస్తున్నావా ప్రార్థన? లేకపోతే ఆ పెద్ద పాస్టర్ ప్రార్థన ఆలకిస్తాడండి, టీవీల గురించి ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, లేదా డబ్బులు పాస్టర్, కారులు పాస్టర్ ప్రార్థన ఆలకిస్తాడు. నో, ఈ ప్రార్థన ఆలకిస్తానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఆయన చెవి రెడీగా